జరుగుతాయి కాబట్టి తక్షణమే గుండ్లపల్లి క్వారీ గురించి పెద్దపల్లి జిల్లా మైనింగ్ అధికారులు తక్షణమే వీడియో లైవ్ నడుస్తున్నది, తక్షణమే స్పందించి ఇమ్మీడియట్లీ ఇంకొక 2 జేసీబీలు పెట్టి లోడింగ్ చేసి పంపించాలని మేము కోరుకుంటున్నాం. లారీ డ్రైవర్లు ఓనర్లు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మీ నిర్లక్ష్య ధోరణి వల్లనే ఈరోజు ఇన్ని లారీలు ఆగినాయి. మీ నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ వీళ్ళు మంచినీళ్ళు దొరకలేవు. మీ నిర్లక్ష్యం వల్లనే వీళ్ళ మంచినీళ్ళు దొరకలేవు. మీ నిర్లక్ష్యం వల్లనే దొడ్డికి పోవాలంటే కూడా భయపడుతున్నారు. మీ నిర్లక్ష్యం వల్లే వాళ్ళు మూత్రం పోయాలంటే రైతులు తిరుగుతారని భయపడుతున్నారు. ఒక్కసారి మీరు లంచాలకు అలవాటుపడ్డ అధికారులను ఒక్కసారి మీరు ఆలోచించుకొని తక్షణమే ఈ గుండ్లపల్లిలో ఉన్న నిలిచిన లారీలను ఒక 2-3 గంటలలో లోడ్ చేసి పంపించాలని కోరుతున్నాం. ఇంకా కొందరు మనం అడిగే ప్రయత్నం చేద్దాము. ఎన్ని సంవత్సరాలు లారీ నడపవాటి బాబు? 40 సంవత్సరాల నుండి లారీ నడుపుతున్న పెద్ద మనిషి. లారీ డ్రైవర్లారా మీరు వీడియో తీరని చెప్పి తీసి చిన్న తీసుకోండి. పెద్ద మనిషి మనకు దొరుకుతాడా? 40 సంవత్సరాలంటే వాటి దేశ్ లారీ డ్రైవర్గా పని చేస్తున్నారు. మీరు హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు? ఎస్, తార్నాక. ఓకే, నీ అనుభవంలో ఈ 2-3 రోజులు ఇట్లా పన్న రోజులు ఉన్నాయి ఎక్కడైనా? గట్టిగా మాట్లాడు. మరి ఇక్కడ మీరు 3 రోజులు ఉంటుంది, మీకు ఏంటి? మీ బాడీ ఏం కావాలి? మీరు స్నానం ఏం కావాలి? మీరు తాగడానికి నీళ్ళు ఏం కావాలి? లారీ డ్రైవర్ల బ్రతుకుల గురించి ఒకసారి చెప్పండి. మీరు 40 సంవత్సరాలుగా లారీ డ్రైవర్ చేస్తున్నారు కదా, లారీ డ్రైవర్ల బ్రతుకుల గురించి ఒకటి చెప్పండి సార్. ఎలా వెళ్తే వాళ్ళ కుటుంబాలు ఎలా గడుస్తాయి?